పప్పు తయారు చేసే విధానం చూద్దాం. ఇది పప్పుకూర అండి. పప్పు కోసం కందిపప్పులో ఆకుకూర, కట్ చేసిన టమోటా, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక కుక్కర్లో వేసానండి. ఇంగువ కూడా వేసానండి. నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టి విజిల్స్ రానివ్వాలండి. అన్నీ ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకొని చింతపండు రసం వేస్తున్నానండి. సాల్ట్ వేస్తున్నాను. పసుపు, కారం వేసాను. పసుపు కూడా వేసానండి. వేసి బాగా కలిపి పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇప్పుడు పప్పు పైన తిరగమాత కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నెయ్యి వేస్తున్నానండి. పప్పుకి పైన తిరగమాత వేస్తేనే బాగుంటుంది కదండి. నెయ్యి వేడయింది. నెయ్యి వేడయ్యాక ఆవాలు, ఇంగువ వేస్తున్నాను తిరగమాత కోసం. ఎండుమిరపకాయ కూడా వేసానండి. ఉడుకుతున్న పప్పులో రెడీ అయిన తిరగమాత వేసేసి బాగా కలిపి పెడితే ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. బాయ్.